హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అమ్మవారి బొమ్మనేస్తూ అమ్మవారి గురించి చెప్పుకుందామండి. ఒకరోజు వశిష్ఠ మహర్షికి ఒక సందేహం వచ్చిందండి. ఆ సందేహానికి బ్రహ్మదేవుడు సమాధానం ఇలా చెప్పాడండి. గాయత్రిలోనే సృష్టి రహస్యం దాగి ఉందని నీకు తెలుసా అని బోధించాడు. గాయత్రి మంత్రం నుండి వేదాలు, క్రియలు, సమస్త శక్తులు ఉద్భవించాయి. అవి నీకు తెలుసునా? గాయత్రి మంత్రంలోనే 24 శక్తులు దాగున్నాయి. వినాయకుడు సత్ఫల శక్తిగా, నరసింహుడు పరాక్రమ శక్తిగా, విష్ణుమూర్తి పాలన శక్తిగా, ఈశ్వరుడు ఆత్మపరాయణ శక్తిగా, శ్రీకృష్ణుడు యోగ శక్తిగా, రాధాదేవి ప్రేమశక్తిగా, లక్ష్మీదేవి సంపద శక్తిగా, అగ్నిదేవుడు తేజశక్తిగా, మహేంద్రుడు రక్షాశక్తిగా, సరస్వతి విద్యాశక్తిగా, దుర్గాదేవి దమనశక్తిగా, ఆంజనేయుడు నిష్ఠాశక్తిగా, భూదేవి ధారణ శక్తిగా, సూర్యుడు ప్రాణశక్తిగా, శ్రీరాముడు మర్యాద శక్తిగా, సీతాదేవి తపస్సు శక్తిగా, చంద్రుడు శాంతి శక్తిగా, యముడు కాలశక్తిగా, బ్రహ్మ సృష్టి శక్తిగా, వరుణుడు దయాశక్తిగా, నారాయణుడు ఆదర్శ శక్తిగా, హయగ్రీవుడు సాహన శక్తిగా, అంశ వివేక శక్తిగా, తులసీమాత సేవాశక్తిగా. గాయత్రి మంత్రంలో ఇన్ని శక్తులు దాగున్నాయి అని నీకు తెలుసా వివరించాడు. వశిష్ఠ మహర్షి సందేహం తీరింది. అలాగే గాయత్రి మహిమ, గాయత్రి మంత్రం వలన ఆరోగ్యం, ఏకాగ్రత, ధైర్యం కలుగుతాయని కూడా చెప్పారు. వేదాల కల్లా శ్రేష్టమైన మంత్రం గాయత్రి మంత్రం అని కూడా చెప్పారు. ఒక్కసారి మనం ఒక చిన్న గాయత్రి మంత్రం చెప్తున్నామండి. నా గాయత్ర పరం మంత్రం నా మాతు పరమ దైవత్వం అంటే ఈ మంత్రానికి అర్థం వచ్చేసి గాయత్రి కన్నా శ్రేష్టమైన మంత్రం లేదని, తల్లి కన్నా గొప్ప దైవం లేదని ఈ విధంగా బోధించాడు మన బ్రహ్మ గారు వశిష్ఠ మహర్షి గారికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్కి తప్పకుండా ఆన్లో ఉంచుకోండి. మన వీడియోలో లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్